హే గాయ్స్! ఈరోజు వచ్చేసి మీకైతే పైపింగ్ గురించి అయితే చెప్తున్నాను. ఇది వచ్చేసి బేసిక్ క్లాస్‌లో ఒక పార్టే అనమాట. ఒక క్లాత్ వచ్చేసి నెక్‌కి, ఇంకొకటి వచ్చేసి పైపింగ్ క్లాత్ అనమాట. సో, ఇక్కడ చూడండి. నేను క్లాత్ డబుల్ ఫోల్డ్ చేసుకున్నా చూడండి. వెడల్పు వచ్చేసి 6 ఇంచెస్, పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. నెక్ కోసం నార్మల్‌గా మీకు ఐడియా ఉండడానికి చెప్తున్నాను. అండ్ ఇక్కడ నేను పైన ఖర్చు కట్ చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడు క్లాత్ కట్ చేసినా క్లాత్ అనేది ఇలా చేయి పైన పెట్టుకోవద్దనమాట. ఇలా క్లాత్ కింద పెట్టి దానిపైన మీ హ్యాండ్ ఉండాలి. అటు ఇటు జరగకుండా ఉంటుంది క్లాత్. సో, నెక్ వచ్చేసి పైన వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్, హైట్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. దీన్ని బాక్స్ షేప్ గీసేసుకోవాలి. రౌండ్ షేప్. సో, జాయింట్ సైడ్ అనమాట మీ రౌండింగ్ గీసుకునేది. చాలామంది ఓపెన్ సైడ్ తీసేసుకుంటుంటారు స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు, అందుకే చెప్తున్నాను. సో, ఇప్పుడు ఆ క్లాత్ని ఏ షేప్లో అయితే గీసుకున్నామో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. సో, నా చేయి చూడండి క్లాత్ పైనే ఉంది. పైపింగ్ క్లాత్ అనమాట. నేను డోరీస్కి ఎలా అయితే క్రాస్ పీస్ తీసుకున్నానో సేమ్ అలాగే తీసుకోవాలి దీనికి కూడా. మీకు నెక్కి ఎన్ని పీసెస్ పడతాయో అన్ని పీసెస్. సో, ఇక్కడ నేను 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. మీరు బిగినర్స్ అయితే 1.5 ఇంచ్ తీసుకోండి. సో, నాకు 2 పీసెస్ అనేవి యూజ్ అవుతాయి ఆ నెక్కి, కాబట్టి నేను 2 పీసెస్ తీసుకుంటున్నాను. ఇక మీకు క్రాస్గా సైడ్ కనిపిస్తుంది చూడండి, ఆ క్రాస్ పీసెస్ స్ట్రైట్గా కట్ చేసుకోండి. సో, ఇక్కడ మీకు నెక్ గురించి చెప్పిన మెజర్మెంట్స్ వచ్చేసి నేను నార్మల్గా చెప్పాను. నేను తర్వాతకి నెక్ గురించి సపరేట్ క్లాస్ తీసుకుంటాను. టెన్షన్ పడకండి. ఈ నెక్ విడ్త్ ఎందుకు ఇంత తీసుకున్నారు, హైట్ ఎందుకు ఇంత తీసుకున్నారు క్వశ్చన్ చేయకండి, ఓకేనా? మీకు నెక్స్ గురించి సపరేట్ క్లాస్ అనేది ఉంటుంది, ఏ నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది. సో, ఈ 2 పీసెస్ని అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం. ఇంకా 2 పీసెస్ జాయిన్ చేసుకొని, సో, ఈ 2 పీసెస్ జాయిన్ చేసుకున్నాక డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కార్నర్కి వేయాలి జాయింట్ దగ్గర, ఓకేనా? సో, మన నెక్ పీస్ తీసుకొని ఆ నెక్కి మీరు కరెక్ట్ ఫుట్ సైజ్ వేయాలి. స్టార్టింగ్ ఎండింగ్ రబ్ చేయాలి, ఓకేనా? నెక్కి రబ్ చేయడం అయితే మెయిన్ ఇంపార్టెంట్. కరెక్ట్ ఫుట్ సైజే మీకు స్టిచ్చింగ్ రావాలి. క్లాత్ని గుంజొద్దు, నార్మల్గా పైన పెట్టేసి స్టిచ్చింగ్ చేయాలి. చూడండి నేను ఎక్కడ కూడా లాగట్లేదు. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని నెక్స్ట్ కట్స్ అనేది పెట్టాలన్నమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఏ నెక్ స్టిచ్చింగ్ చేసినా ఆ కట్స్ స్ట్రైట్ కాకుండా క్రాస్గా, ఇక్కడ చూడండి నేను పెడుతున్నాను, క్రాస్గా రావాలి. అండ్ మీ స్టిచ్చింగ్ అనేది కట్ అవ్వకూడదు, స్టిచ్చింగ్కి బిఫోరే కావాలి కటింగ్. సో, ఇక్కడ చూడండి మీ షోల్డర్ వైపు ఆ ఖర్చు అనేది ఉండాలి. దాని తర్వాత ఈ పైపింగ్ అనేది మీకు ఎంత కావాలో అంత ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. షోల్డర్ వైపు ఖర్చు అయితే ఫోల్డింగ్ ఉంది. ఇది వచ్చేసి మీకు ఎంత సైజులో కావాలి పైపింగ్ అనేది అంత సైజులో మీరైతే ఫోల్డింగ్ చేసుకోవచ్చు. అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీకు కొంచెం లావుగా కావాలంటే లావుగా, సన్నగా కావాలంటే సన్నగా. సో, ఆ కార్నర్ పైన స్టిచ్చింగ్ అయితే రావాలి ఎల్లో కలర్ క్లాత్ పైన.
ఎక్కడ కూడా క్లాత్ లాగొద్దు, మళ్ళీ చెప్తున్నాను, నెక్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇదన్నమాట నెక్, ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. అండ్ మిగిలినదంతా మనం హెమ్మింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్, ఆర్ స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు, మీ పైన డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఎలా డిజైన్ చేయాలనుకుంటే అలా అనమాట. సో చూడండి ఎంత సన్నగా వచ్చిందో పైపింగ్. సో మీరు బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా రావాలి, నెక్ అటు ఇటు వెళ్ళిపోవద్దు. ఇప్పుడు నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను, హెమ్మింగ్ చేయట్లేదు. ఓకే, చూడొచ్చు ఎంత నీట్గా ఉంది. ఇంకా నేను ఇక్కడ ఆపోజిట్ కలర్ తీసుకున్నా కాబట్టి మీ కలర్ థ్రెడ్ అనేది కనిపిస్తుంది, సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుంటే అస్సలు కనిపించదు.